ఉప్పల్ మంత్రి శ్రీధర్బాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటన మరింత విస్తృతం కాకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యువతకు ఉపాధి కోసం రాజీవ్ వికాసం పథకం ప్రవేశపెడుతున్నట్టుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు సాయం చేస్తామని తెలిపారు. 6,000 కోట్లతో ఈ స్కీమ్ రూపొందించామని, 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని ఆయన చెప్పారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ స్కీమ్ కింద దరఖాస్తులు స్వీకరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. అనంతరం వచ్చిన దరఖాస్తును పరిశీలించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్స్ అందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి, బీసీ, మైనారిటీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తాం. నోటిఫికేషన్ ఇస్తాం. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th March 2025. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th March 2025 నుంచి 5th April 2025 వరకు, అంటే కనీసం 20 days అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ ని 6th April 2025 నుండి 31st May 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. 31st May 2025కి కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా June 2, 2025 ఈ సెలక్షన్ ని, శాంక్షన్ లెటర్స్ ని ఆ రోజు లబ్ధిదారులకు అందరికి ఇచ్చే విధంగా. రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఈ రోజు నుంచి పొలం నుంచి రైతులు నేరుగా మాట్లాడే అవకాశం కల్పించామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రాజేంద్ర నగర్ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా వివరించారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్, సిపి నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలను మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడంలో ముందుండాలని సూచించారు. సిపిఐ మిత్రపక్షంగా సంపూర్ణ సహకారం అందించామని, ఇదే మైత్రి కొనసాగించాలని ఆయన సిపిఐ నాయకులకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలంతా అత్యంత పవిత్రమైన మాసంగా కొలిచే రంజాన్ మాసం మొదలైంది. ఈ మాసాన్ని నెలవంక దర్శనంతో ప్రారంభిస్తారు. రంజాన్ సందర్భంగా నగరం చక్కటిని వెలుగుని అలుముకుంది. రంజాన్ షాపింగ్తో నగరంలోని చార్మినార్ వద్ద కోలాహలంగా ఉంది. ఈ మాసంలో చార్మినార్ మొత్తం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. సో ఇప్పటికే చార్మినార్ ప్రాంతంలో అయితే కనుక రంజాన్ యొక్క సంబరాలు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సంబరాలు అనేవి స్టార్ట్ అయిపోయాయని చెప్పాలి. అసలు అధిక మొత్తంలో ప్రజలు, ఇటు ముస్లింలతో పాటు హిందువులు అందరూ కూడా ఇక్కడ ఈ రంజాన్ సీజన్లో దొరికే అన్ని రకాల షాపింగ్ని చేయడానికి ఇక్కడికైతే చేరుకుంటూ వస్తున్నారు. ఇటు షాపింగ్కే కాకుండా ఇటు ఫుడ్ కావచ్చు, అలాగే ఇక్కడ దొరికే స్పెషల్ ప్రొడక్ట్స్ కోసం కూడా చాలా దూరం నుంచి ప్రజలు అయితే వస్తూ ఉంటారు. అదే మరీ ముఖ్యంగా చార్మినార్ని చూడడానికి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని తిలకించడానికి
చూడడానికి అయితే ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా రంజాన్ సమయం కావడంతో ఇక్కడ ప్రజల యొక్క తాకిడి ఎక్కువగా, ఈ సందర్శకుల యొక్క తాకిడి అయితే ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి. సో ఇప్పటికే మనం చూసాం ఈ రంజాన్ సీజన్లో ఇక్కడ దొరికే ఇటు షాపింగ్ని అలాగే ఇక్కడ కనిపించే అన్ని ప్రదర్శనల్ని కూడా మంచిగా తిలకిస్తూ చూడడానికి అయితే కనుక చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది ఇటు ముస్లిం సోదరులతో పాటు ఇటు చాలా మంది ప్రజలు అయితే కనుక ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇటు రంజాన్ సీజన్లో ఈ చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా మంచి వైభవాన్ని అయితే కనుక చుట్టుకుని ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఉండే షాపింగ్ కోసం కావచ్చు, అలాగే ఇక్కడ దొరికే మంచి మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో చూసుకుంటే కాసేపు అయినప్పటికీ ఈ రంజాన్కి స్పెషల్గా భావించే ఇటు హలీం కావచ్చు, అలాగే అంటే వీళ్ళు మరీ స్పెషల్గా తినే ఇటు ఫ్రూట్స్ అలాగే ఖజూర్ లాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిగా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఆస్వాదించడానికి అలాగే ఇటు ప్రజలందరూ కూడా చాలా దూరాల నుంచి ఈ రంజాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికైతే వస్తూ ఉన్నారు. సో ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మన చార్మినార్ ప్రాంతంలో మంచి వైభవాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రంజాన్ సెలబ్రేషన్స్ అనేవి మంచిగా చేసుకుంటూ ఉన్నారు. ఇటు ముస్లిం సోదరులతో పాటు హిందువులు కూడా మంచిగా కలిసి వీళ్ళతో పాటు కూడా ఈ రంజాన్ యొక్క సంబరాలను అయితే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు మనం అసలు ఇక్కడ ఈ చార్మినార్లో ప్రత్యేకంగా ఏం జరుగుతుంది, ఈ రంజాన్ స్పెషల్గా అసలు ఇక్కడ మార్కెట్ అనేది ఎలా, బిజినెస్ ఎలా సాగుతుంది, వీళ్ళ ఇక మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక రంజాన్ సమయంలో ఇటు రోజా చేస్తున్న ప్రజలు ఎలా ఉంటారు, వీటి యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా రంజాన్ పండుగ సందర్భంగా చార్మినార్ వద్ద షాపింగ్లకు వస్తారు. చార్మినార్ మామూలు రోజులోనే చాలా సందడిగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది సందడి రంజాన్ పండుగ సమయాల్లో రెట్టింపు అవుతుంది. దుకాణదారులకు మంచి లాభదాయకమైన మాసం కూడా ఇదే అంటున్నారు అక్కడి వ్యాపారస్తులు. का जो ये रमज़ान में रोज़े शरीफ में हम जो खजूर लेते हैं हम ये खजूर ज़्यादा हमारे जब रोज़ा खोलते हैं यही खजूर इस्तेमाल ज़्यादा करते हैं। हमारे इंडिया में भी बहुत ज़्यादा इस्तेमाल करते हैं। जी खजूर क्यों खाते हैं तो खजूर हमारे खाना है। खजूर के बगैर हम रोज़ा नहीं खोलते। खजूर खा के रोज़ा खोल के पानी पी, अल्लाह की मर्जी है, वो अल्लाह में जैसा करे वैसा कर रहे हैं। రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారంతా పగటిపూట ఏమి తినకుండా తాగకుండా సాయంత్రం నమాజ్ చేసి ఖర్జూర పండుతో పాటు ఇతర పండ్లను తిని ఉపవాసాన్ని విరమిస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయాల్లో తినేదాన్ని ఇఫ్తార్ అంటారు. ఈ సమయంలో ఉపవాసాన్ని విరమించి ఆహారం తీసుకుంటారు. ముస్లిం గ్రంథాల ప్రకారం చేసే ఈ ఉపవాస దీక్షల వల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు కొందరు ముస్లింలు. రోజా సమయంలో ఎలాంటి గొడవలు వాగ్వాదాలకు దేవకుండా ప్రశాంతతని పాటిస్తారు. स्टार्ट हो जाता रोज़ा सुबह मॉर्निंग में। हम लोग नाइट में 6:30 तक रहते हैं मैडम। और इसमें हम लोग कुछ खाते नहीं, कुछ पीते नहीं, कुछ भी नहीं खाते, कुछ पानी भी नहीं पीते, कुछ नहीं। ये हम लोग का ऐसा ही रहता फास्टिंग। और इसमें कुछ भी ऐसा डिस्टर्बेंस किसी को नहीं। उल्टा गुस्सा आया तो हम लोग कंट्रोल कर लेते, किसी से लड़ाई नहीं, झगड़ा नहीं। बहुत सारे इसमें फजाइलियत है कि इसके कुछ करना नहीं रहता, कुछ भी नहीं, सुकून से हम लोग डिस्टर्बेंस रहता है। बस रोज़े में इफ्तारी करते मैडम, खजूर अनार फ्रूट्स खाते, फिर उसके बाद में थोड़ी देर के बाद खाना खाते। ये हमारी सुन्नत है पहले से, जो पुरखों से जो चला तो आ रहा है ना, उसीलिए खजूर से रोज़ा करना उससे लिए सुन्नत है। भूख लगने दो, कुछ भी लगने दो, बस अल्लाह ताला को राज़ी करना है तो राज़ी करना है। భారతదేశంలో రంజాన్ నెలారంభం రోజు నెలవంక కనిపించింది. దీంతో మార్చి 1 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. మార్చి 2 నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. రంజాన్ నెలలో ఉపవాసం చేసే ముస్లింలకు సెహ్రీ, ఇఫ్తార్ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఉపవాసం దీక్ష విరమించిన తర్వాత తీసుకునే విందుని ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖర్జూరం. సౌదీ అరేబియా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా అనేక ఇతర దేశాల్లోని ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరంతో ఉపవాసం విరమిస్తారు. అలాగే ఏ వీధిలో చూసినా రంజాన్ స్పెషల్గా భావించే హలీం కూడా కనిపిస్తూ ఉంటుంది.
ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలలో వచ్చే ఈ రంజాన్ పండుగనైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మన హైదరాబాద్లో ముఖ్యంగా ఎక్కడ ఏ ఏరియాలో చూసినా కానీ ముఖ్యంగా రంజాన్ స్పెషల్ హలీము, అట్లాగే వీళ్ళకి మంచి మంచి అంటే వీళ్ళు రెగ్యులర్గా తీసుకునే అంటే రోజా తర్వాత తీసుకునే ఫ్రూట్స్ ఇలా ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. ఈ రంజాన్ నడిచే 1 మంత్ కూడా ఇదే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లే చార్మినార్లో చూసుకుంటే కనుక అక్కడ కనిపించే షాపింగ్ కావచ్చు, అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ రంజాన్ ఈ నెల మొత్తం కొనసాగిస్తూ అలాగే వాళ్ళు ఈ రోజా పూర్తయిన తర్వాత దీన్ని మంచిగా ముగిస్తూ అంటే అక్కడ ఖర్జూరంతో తిని ముగిస్తూ అలాగే ఆ తర్వాత వీళ్ళు ఇలాంటి ఉపవాసాలు నెల రోజులు చేసే ఈ ఉపవాసాల్లో మంచి ఎనర్జీ తెచ్చుకోవడానికి హలీం అనేది వీళ్ళు తింటూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వచ్చే ఈ హలీంని అంటే ఇది వేరే దేశాల నుంచి వచ్చినా కానీ ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వచ్చే ఈ హలీంని అయితే కనుక ఇక్కడ తయారు చేస్తూ మన హైదరాబాద్ నగరాల్లో చాలా ప్లేసెస్లో అయితే ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో రామలక్ష్మి, హైదరాబాద్. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. రోజు రోజుకి టెంపరేచర్ పెరిగిపోతుండడంతో బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉద్యోగులకు, స్కూల్ విద్యార్థులకు ఎండల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఏప్రిల్లో ప్రారంభం కావాల్సిన ఎండలు ఫిబ్రవరి నుంచే దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ఉక్కపోత కూడా పెరిగిపోయింది. అయితే తెలంగాణలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సర్కారు మధ్యాహ్న పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇక మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 కాగానే సూర్యుడు యాక్షన్లోకి దిగిపోతున్నాడు. దీంతో రోడ్లపై చిరు వ్యాపారులు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. అయితే ఉర్దూ పాఠశాలలకు రంజాన్ సందర్భంగా ఒంటిపూట బళ్ళు ప్రారంభమయ్యాయి. ఇక మిగిలిన అన్ని స్కూళ్లకు కూడా ఈ నెల 15 నుంచి మధ్యాహ్న బడులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది సర్కార్. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు జరుగుతాయి. ఎండల ఎఫెక్ట్తో గత ఏడాది కంటే ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువ ఉండడంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వేసవి సెలవులపై అధికార ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపేవారే ఎక్కువ. మరి నగరంలో బతకాలంటే ఆ మాత్రం కాంపిటీషన్ ఉంటుంది. సిటీలో కష్టపడితే కానీ ఒక్కో రూపాయి ఒక దగ్గర వేయలేం. నగరంలో జీవిస్తున్న ప్రతి 100 మందిలో 60 మంది ఆంధ్ర వలసదారులే ఉంటారు. అలా వచ్చిన వారిలో 90% చిరు వ్యాపారస్తులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతికిడుస్తున్నారు. నగరంలోని ఏ హోటల్కి వెళ్ళినా ఆంధ్ర నుంచి వచ్చిన వారే కనిపిస్తారు. ఎక్కడ రోడ్డు చూసినా టిఫిన్ బండ్లు దర్శనమిస్తాయి. ఫుడ్ ఆన్ వీల్స్తో వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఉదయం జాబ్స్కు పరిగెత్తేవారు టిఫిన్ బండ్లపైనే ఆధారపడి ఉంటారు. ఉద్యోగులు, విద్యార్థులకు, ప్రయాణికులకు అతి తక్కువ ధరకే టిఫిన్లు అందిస్తున్న టిఫిన్ సెంటర్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఎంతో దూరాల నుంచి వచ్చి చాలామంది ఇటు స్కూల్ పిల్లలకు కావచ్చు, అలాగే జాబ్స్ చేసుకోవడానికి వెళ్ళే పెద్దలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పొద్దున్నే మంచి టిఫిన్స్ అందిస్తూ చాలా దూరం నుంచి ప్రయాణాలు చేస్తూ వస్తూ అంటే ఇక్కడ చాలామంది ప్రజలకైతే కనుక భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కువగా మనం చూస్తుంటా రెస్టారెంట్స్లో తినడానికి చాలా కాస్ట్ కూడా అవుతుంటుంది. ఇలా బండ్లపైన చాలా ఇయర్స్ నుంచి తీసుకొచ్చి తక్కువ రేటుకే ప్రజలకి అమ్ముతూ ఉంటారు. సో ఈరోజు మన అమీర్పేటలో ఉన్న ఒక బండి పైన అమ్మే టిఫిన్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అసలు వాళ్ళు ఎంతగా అమ్ముతారు, ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఖైరతాబాద్లో ఉంటాం. ఖైరతాబాద్. మీరు నేటివ్ ప్లేస్? మా నేటివ్ ప్లేస్ వచ్చి కాకినాడ. కాకినాడ. ఎన్ని ఏళ్ళ నుంచి అమ్ముతున్నారు? 30 ఇయర్స్. 30 ఇయర్స్ నుంచి అమ్ముతున్నారు. ఇదే ప్లేస్ లో అమ్ముతారా? ఇది ఇక్కడే అమ్ముతాం. ఇక్కడే అమ్ముతారు. పిల్లర్ నెంబర్ ఇక్కడ. సో మీ దగ్గర ఏమేమి తీసుకొస్తుంటారు, ఏ టైంకి అమ్ముతుంటారు? మేము 7:30కి వస్తాం మేడం. ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, బోండా ఉంటుంది, ఉత్తప్ప ఉంటుంది, ఉప్మా ఉంటుంది, పులిహోర ఉంటుంది. ఏ కాస్ట్ అమ్ముతుంటారు? 20 రూపీస్. ఏదైనా 20. ఏదైనా ప్లేట్ 20 రూపీస్. మరి ఇటు రెస్టారెంట్స్ తో పోలిస్తే వాళ్ళు ఎక్కువగా అమ్ముతారు. మరి లాభాల విషయానికి వస్తే ఎలా ఉంటుంది? లాభం అంటే మాకు కూలి పని వస్తే సరిపోతుందమ్మా. కూలి పని వస్తే సరిపోతుంది. మేము అంటే వ్యవసాయం చేసేటోళ్ళం అక్కడ ఊర్లో ఉన్నప్పుడు. అట్లా వ్యవసాయంలో అప్పుడు లాస్ అయ్యి ఇంకా అలాగ వస్తే 30 ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇక్కడే సెటిల్. సో ఇక్కడ పొద్దున్నే ఎంత కష్టపడి పెడతారు, ఎలా అనిపిస్తుంది అందరికీ? మంచిగానే అనిపిస్తుంది, బాగానే ఉంది. అంటే ఇల్లు కట్టలేదు, మామూలుగా రెంట్కే ఉంటాం. ఇక్కడ రెంట్ తీసుకొని ఉంటాం.
ఎవరిది? సో వీళ్ళు మార్నింగే వచ్చి లేచి ఇవన్నీ తయారు చేసుకుని చాలా దూరం నుంచి, అంటే వీళ్ళు వచ్చింది కాకినాడ లాంటి ప్రాంతాల నుంచి, అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ కూడా 10 మందికి మంచిగా భోజనం అందించాలి పొద్దున్నే అని చెప్పేసి ఒక మంచి ఆలోచనలతో వచ్చారు. అది కూడా తక్కువ కాస్ట్, అంటే సామాన్య ప్రజలు కూడా వచ్చి ఇక్కడ మంచిగా వాళ్ళు కడుపు నిండా భోజనం తినేళ్తున్నారు. ఇక్కడ మనం చూసే కనుక రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇతను చేసి టిఫిన్కి ఇష్టపడి తినడానికి కూడా వచ్చేవాళ్ళు. ఈరోజు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంది. ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఈ టిఫిన్ సెంటర్కి? మేము ఒక 5 సంవత్సరాలు చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఇక్కడే తింటాం. 10 రూపాయలు ఉండే అప్పుడు, అక్కడి నుంచి 15 అయింది, 15 పోయి ఇప్పుడు 20 అయింది. కానీ అంతటికన్నా బాగుంటుంది. టిఫిన్స్ ఇక్కడ ఎక్కువ అనిపిస్తున్నాయా కాస్ట్? ఆ టిఫిన్ కాస్ట్ లేదు, తక్కువ రేటు. ఇక్కడ రెస్టారెంట్ల కంటే ఇలాంటి బండ్ల మీద అమ్మే వాళ్ళని నమ్ముతున్నారు. నమ్ముతున్నాం. బాగుంటుంది. అందరికీ వాళ్ళు ఏ కష్టపడుతుర్రో ఎంత కష్టపడుతుర్రో మనకు తెలియదు. మనం మాత్రం చీపులు ఇస్తుర్రు, కడుపు నింటుంది. సో మీరు రోజు వస్తారా ఇక్కడికి? రోజు ఒంగోలుకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా బండి ఇక్కడ డైలీ మియాపూర్ నుంచి ఒంగోలుకి వెళ్తుంది. టిఫిన్ ఇక్కడ రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ పాయింట్లో ఆపుతాము. టిఫిన్ ఇక్కడ బయట కన్నా బాగుంటుంది, కాస్ట్ కూడా. ఓకే, మీరు బస్ డ్రైవర్? జిఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్. పాయింట్లో ఇక్కడికి వస్తాం కాబట్టి ఇక్కడ ప్యాసింజర్ వస్తారు. మా వాళ్ళతో పాటు మేము కూడా టిఫిన్ చేస్తాం. బాగుంటుంది. 20 రూపీస్ కాస్ట్. బయట అయితే 40-50 రూపీస్ ఉంటుంది. కాబట్టి బాగుంటుంది. ఈరోజు ఫ్రెష్గా ఉంటుంది, ఈరోజు బాగుంటుంది. కాబట్టి ఇక్కడే బాగా డైలీ ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తాం. బాగుంటుంది. కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అంటారు? క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ కూడా బాగుంటుంది. బయట వాళ్ళకన్నా బయట తక్కువ ఇస్తారు క్వాంటిటీ, రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 20 రూపీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ట్యాక్స్ జిఎస్టీ ఏమి ఉండే కదా, అలా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ రేట్కి ఇస్తారని మేము అనుకుంటున్నాం. బయట అదే అయితే 40-50 రూపీస్ తీసుకుంటారు రేట్. ఇక్కడ బాగుంటుంది. ఇంటి దగ్గర చేస్తారు, నమ్మకం ఉంటుంది. మాకు అందుబాటులో స్టాప్లో ఉంది. మళ్ళీ వేరే హోటల్ పోకుండా కాబట్టి కాబట్టి ఇక్కడ డైలీ వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాం. అలా ఇక్కడ పెద్ద వాళ్ళు కూడా ఈ టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటున్నారు. అంటే బస్సు నడిపే డ్రైవర్లు కావచ్చు, అందులో ఉండే కండక్టర్లు కావచ్చు, అప్పుడప్పుడు ఇటు పోలీసులు కూడా వస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రయాణించే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టిఫిన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా నమ్మకంగా పెడుతూ ఉంటారని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ ప్రాంతంలో చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. అలాగే హోమ్ మేడ్ ఫుడ్ కదా, ఇంట్లో చేస్తున్నారు కాబట్టి రెస్టారెంట్ల కంటే కదా వీటి మీద ఎక్కువ నమ్మకం ఉంటుందని చెప్పేసి ఇక్కడ తినడానికి వస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.